హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ పాలిసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతా ఉన్నాం. ఈ వీడియోలో మనం ఇక్కడ కౌన్సిలింగ్ లో వచ్చేసి అయితే ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ 6 స్టెప్స్ ఏ విధంగా ఫాలో కావాలి, దీనికి తగినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మరి ఏ విధంగా ఉంటుంది కంప్లీట్ చూడబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరైతే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదే విధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటు వచ్చేందుకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎస్, మనం చూసుకుంటే ఇక్కడ పాలిసెట్ 2024 సంబంధించి రిజల్ట్ కూడా నేనైతే రిలీజ్ చేయడం జరిగింది. అదే విధంగా మీకు ఎంత ర్యాంక్ వచ్చి మీరు చూసుకునే ఉంటారు. అదే విధంగా కౌన్సిలింగ్ వచ్చేసి ఇక్కడ మనకు జూన్ 22 నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. ఈ యొక్క కౌన్సిలింగ్ లో వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. 6 స్టెప్స్ అయితే ఈ యొక్క స్టెప్స్ ఏ విధంగా ఫాలో కావాలి, మరి ఏ విధంగా ఉంటుంది కదా ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ నెంబర్ 1 స్టెప్ వచ్చేసి ఇక్కడ మనం ఫీ పేమెంట్ కట్టాలి. పాలిసెట్ 2024 వెబ్సైట్ లో మనం ఇక్కడ ఫీ పేమెంట్ కట్టాలి. ఫీ పేమెంట్ వచ్చేసి ఇక్కడ ఓసీ స్టూడెంట్ కి, బి స్టూడెంట్ కి ఇక్కడ 600 రూపీస్ అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ కి ఇక్కడ 250 నుంచి 300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అమౌంట్ కట్టిన తర్వాత స్టెప్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. స్టెప్ 2 కి వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనమాట. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే మీకు సంబంధించిన ఏదైతే ర్యాంక్ ఉంటుంది కదా, మీ యొక్క నేమ్ తో మీ అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఐడి పాస్వర్డ్ తో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చి ఇక్కడ స్లాట్ బుకింగ్ అనమాట. స్లాట్ బుకింగ్ అండ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. స్లాట్ బుకింగ్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట మనకు అలొకేట్ కావడం జరుగుతుంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏ విధంగా అలొకేట్ కావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనుకోండి. మీది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఎక్కడెక్కడైతే పాలిటెక్నిక్ కాలేజ్ అవైలబుల్ గా ఉంటాయి కదా, అక్కడికైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ మీ యొక్క స్లాట్ వస్తుంది. మరి మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీ యొక్క కౌన్సిలింగ్ చేసుకోవచ్చు, మరి ఏ టైంలో వెళ్ళి మీరు కౌన్సిలింగ్ చేసుకోవాలి, కంప్యూటర్ మీకు కూడా డీటెయిల్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, అయిపోయిన తర్వాత మీరు యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో వచ్చేసి మీ యొక్క ఇంపార్టెన్స్ అయితే తీసుకువెళ్ళాలి. లైక్ ఒరిజినల్ అన్నమాట. లైక్ ఏ విధంగా అంటే మీకు 10th మెమో కావచ్చు, టీసీ కావచ్చు, మీ బోమన్ అఫైర్స్ కావచ్చు, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, మీ యొక్క రెసిడెన్సీ కావచ్చు, ఇతర సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్. ఓకే, ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఖచ్చితంగా మీరు 2024 అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు కూడా ఏప్రిల్ నుంచి ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఈ మెయిన్ థింగ్స్ అనమాట. మనకు మెయిన్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అన్ని కరెక్ట్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ ఫీ రింబర్స్మెంట్ అయితే ఎలిజిబుల్ అవుతారు అనమాట. మీకైతే ఫీ రింబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఫీ రింబర్స్మెంట్ వస్తుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీ కాలేజ్ కింద ఫీజు ఉందో కొంత అమౌంట్ మనం కట్టాలి, కొంత అమౌంట్ అయితే మనకైతే గవర్నమెంట్ అయితే పే చేయడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనమాట. వెబ్ ఆప్షన్ ఏ విధంగా అంటే మీకు ముందు ఈ యొక్క ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి మీ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరైతే వెబ్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది, మరి ఎందులో బాగుంటుంది స్కోప్ అన్నట్టు కూడా మీరు చెక్ చేసుకొని మీరైతే ఒక వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటారు. ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్న తర్వాత మీకు ఇక్కడ దాదాపుగా వెబ్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ 2 నుంచి 4 రోజుల మధ్యలో అయితే మీకు అయితే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మీ మొబైల్ కూడా టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. మరి మీకు ఏ కలర్ సీట్ వచ్చింది, మరి కూడా మీకు ఏ బ్రాంచ్ సీట్ వచ్చింది ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రాగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆన్లైన్ లో వెళ్ళి అయితే మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో మీకు ఎంత ఫీ పేమెంట్ కట్టాలి నాకు డీటెయిల్ గా వస్తుందన్నమాట. అలాట్మెంట్ ఆర్డర్ లో వచ్చేసి ఒక అలాట్మెంట్ ఆర్డర్ లో మీకు ఎంత ఫీ పేమెంట్ వచ్చింది, మీ కేటగిరీ ఏందని కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఇన్ కేస్ మీకు ఆ కాల్లో మీకు నచ్చలేదనుకో సీట్ అనేది కూడా సెకండ్ ఫేజ్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఫీ పేమెంట్ కట్టినట్టయితే మనకి ఈ విధంగా అయితే కంప్లీట్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒక అలాట్మెంట్ ఆర్డర్ లో వచ్చేసి యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఏదైతే మనకు కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు పాలిసెట్ లో వచ్చేసి మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ విధంగా 3 కౌన్సిలింగ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కాలేజీలో రిపోర్ట్ చేయడానికి ఒక డేట్ అయితే అలొకేషన్ చేయడం జరుగుతుంది. ఆ డేట్ నాడు వెళ్ళి మీ అయితే ఏవైతే ఉంటాయి కదా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళి మీరైతే అడ్మిషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ అయితే అప్కమింగ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఎన్ని స్టెప్స్ చెప్పాను కదా, అన్ని స్టెప్స్ కూడా సపరేట్ గా డెడికేటెడ్ వీడియో చేసేందుకు అయితే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. గైస్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే ఇంపార్టెంట్ వీడియో అన్నమాట చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ చూసుకునే కొన్ని మిస్టేక్ చేసి ఉంటారు కాబట్టి ముందుగానే బీ అలర్ట్ అయితే వీడియో చేయడానికి అయితే ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే నేనైతే లైక్ ఏదైనా స్క్రీన్ రికార్డింగ్ చేస్తా ఉన్నాను వీడియోస్ కానీ, కాకపోతే ఈ విధంగా మీకు ఇంటరాక్షన్ అవుతే కూడా మీకు చాలా బాగుంటుందని కూడా నేను మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీరు ముందుగా మరి ఈ యొక్క
కౌన్సిలింగ్ లోకి తీసుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏమి ఉన్నాయి కూడా అప్కమింగ్ వీడియో అయితే చెప్తాను. అదే విధంగా మన ఛానల్లో వచ్చేసి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఏ కాలేజ్ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ సీట్ వస్తుంది, కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది కూడా ఆ వీడియో లింక్ కూడా మీకు ఒకసారి మీరు మెసేజ్ చేయండి. ఆ వీడియో లింక్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.